ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. 119వ కీర్తన 71వ వాక్యం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. దేవుని బిడ్డలారా, చక్కటి వాక్యం. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, శ్రమ నొందియుండుట నాకు మేలాయను అంటున్నాడు. శ్రమ అనగానే అది కీడుగా మనం తలంచుతాం. నిజంగా ఎవరు కూడా శ్రమలను పొందుకోవాలని, శ్రమలు అనుభవించాలని ఎవ్వరు కూడా కోరుకోరు. అయితే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, శ్రమ నొందుట నాకు మేలు అంటున్నాడు. నిజంగా అదెంత గొప్ప మాట అండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో, ఎవరైతే వారి జీవితంలో కష్టాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే పరిస్థితులు నిజంగా దిగజారిపోయి దానిలో నుండి లేవలేనటువంటి స్థితిలో ఉన్నారో, కీర్తనకారుడు ధైర్యపరుస్తున్నాడు, శ్రమ నీకు మేలు అని. ప్రియ దేవుని బిడ్డ, కీర్తనకారుడు చెప్పినట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని మనం అనుకుంటే తప్పకుండా మన జీవితంలో శ్రమ తర్వాత అధికమైన మేలు మనం చూడబోతున్నాం. చాలామంది త్రాగుబోతు భర్తల ద్వారా వేధింపబడి, ఎందుకు నాకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఇటువంటి భర్త, చెప్పిన మాట వినని పిల్లల్ని చూసి నాకెందుకు ఈ భయంకరమైనటువంటి పిల్లలు, నాకెందుకు ఈ దుస్థితి, నేనే ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్ళాలి అన్న ఆలోచన నీకొస్తే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఎవరైతే అధికంగా శ్రమలు అనుభవిస్తారో వారి కొరకు అధికమైన మహిమను ఆయన దాచిపెట్టినట్లుగా గమనిస్తున్నాం. నిజంగా నీ పరిస్థితి ఈరోజు విషమంగా కనిపిస్తుందేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితుల్లో ఈ శ్రమ నాకు మేలు అను అనుకుంటే తప్పకుండా నీ జీవితంలో మేలు కలుగుతుంది. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు. ఈ శ్రమ ఎందుకు నాకు మేలంటే, ఈ శ్రమల్లో నీ కట్టడలను నేను నేర్చుకుంటున్నానయ్యా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు ఎందుకు మనల్ని శ్రమల గుండా నడిపిస్తున్నాడు అనంటే, ఆయన కట్టడలను నేర్పించాలని, ఆయన నియమాలను నేర్పించాలని, ఆయన నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టే అధికమైన శ్రమల గుండా నువ్వు నడుస్తున్నావు. అధైర్య పడకు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నా చేయి విడిచిపెట్టాడేమో, అందుకే ఈ భయంకరమైన శ్రమలు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, అందుకే ఈ ఇబ్బందులు అని అనుకుంటే అది తప్పే. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నీవు అధికమైన శ్రమల గుండా వెళ్తున్నావు. ఒక బంగారం శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అనంటే అది శ్రమల కొలిమిలో వేయబడాలి. అప్పుడే అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు, శ్రమల్లో నలిగిపోతున్నావు అంటే ఒకరోజు శుద్ధ సువర్ణంగా నువ్వు మారబోతున్నావు. ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు నీకు నేర్పించి క్రీస్తులో బలాన్ని దేవుడు ఇవ్వడానికే ఈ శ్రమలు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమల్లో నువ్వు అధైర్యపడకు, నీ అనారోగ్యంలో నువ్వు కృంగిపోకు, ఈ శ్రమలు కలిగినప్పుడు దేవుణ్ణి దూషించకు, ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వద్దు. కానీ ఈ శ్రమ నాకు మేలు అని నువ్వు యోచించాలి. ఆ విధంగా ఈ శ్రమ నాకు మేలు అని నువ్వు అనుకున్నట్లయితే ఈ శ్రమల గుండా ఆయన నిన్ను నడిపించగలిగిన దేవుడు ఆయన. నువ్వు శ్రమలో వెళ్తున్నప్పుడు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టాడు, కానీ నీ శ్రమలంతటిలో కూడా ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మీద ఆధారపడు. నీ శ్రమలో ఆయన వైపు చూడు. నిన్ను నీవు నిందించుకోక, అయ్యో నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను కన్నారు, అయ్యో నేను ఎందుకు పలానా కుటుంబంలోనికి వచ్చాను, నాకే ఎందుకు ఇలాంటి పిల్లలు అని చెప్పి నీ పరిస్థితిని బట్టి నీవు దిగజారిన మాటలు మాట్లాడక, ఇది నాకు మేలు, దేవుడు ఏదో నా జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే తప్పక నీ శ్రమ నీకు మేలుగా మార్చబడబోతుంది. ఉదయకాల సమయంన బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు శ్రమల కొలిమిలో నడిపించబడ్డారు. వారు దేవునికి అవిధేయులనో, దేవుడు వారికి దూరంగా ఉన్నాడనో, లేదా దేవుడు వారిని విసర్జించాడనో వారు శ్రమల పాలు కాలేదు. కానీ దేవుని చిత్తం వారి పట్ల నెరవేర్చబడాలని, ఇంకా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు వారు నేర్చుకోవాలని దేవుడు వారిని శ్రమల గుండా నడిపించాడు. నిజంగా ఆ శ్రమల అనంతరము గొప్ప
మహిమను వారు చూశారు. వారి ద్వారా గొప్ప పరిచర్య దేవుడు చేయించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమ తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. నీ శ్రమ అనంతరం గొప్ప మేలు నువ్వు చూడబోతున్నావు. నీ శ్రమ అనంతరం దేవుని యొక్క బాహువును, దేవుని యొక్క కనికరాన్ని, ఆయన హస్తాన్ని నువ్వు చూడబోతున్నావు. నమ్మినట్లయితే నీ శ్రమలో దేవుణ్ణి నిందించక కానీ ఆయన వైపు చూడు. ఈ శ్రమ నీకు మేలు. ఎందుకంటే ఈ శ్రమలో ఆయన కట్టడలు నీకు నేర్పించబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం చేత మనం ధైర్యపరచబడదామా? నిజంగా మన శ్రమలు ఎన్న తగినవి కావు. నిజంగా ఈ శ్రమల్లో దేవుని వైపు చూడు. ఈ శ్రమలు తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆ తర్వాత నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి అందరం ఆయన వైపు చూసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. శ్రమ నొందుట నాకు మేలాయను అన్నట్లుగా ఎవరెవరైతే శ్రమల గుండా నడుస్తున్నారో అయ్యా, వారి బ్రతుకులో వారు అనుభవిస్తున్న ప్రతి కష్టం వారికి మేలుగా ప్రభా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల్లో వారితో మీరుండి ధైర్యపరిచి నిత్య మహిమకు పాత్రులుగా ప్రతి ఒక్కొక్కరిని మార్చమని యేసు నామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నిన్ను విడచిన సమయ